త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామివారి పర్యవేక్షణలో గీతా జయంతి పర్వదినాన్ని విశాఖలో భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. సీతమ్మధార వర్మ కాంప్లెక్స్ లో నిర్వహించిన సామూహిక సంపూర్ణ భగవద్గీత పారాయణంలో వేలాది మంది పాల్గొని తరించారు. నగరంలోని 18 కళాశాలలు, పాఠశాలలకు చెందిన విద్యార్థులు గీతా పఠనంలో పాల్గొని భక్తిని చాటుకున్నారు. భగవద్గీత సర్వమానవాళికి మార్గనిర్దేశం చేసే మహత్తర గ్రంథమని వికాస తరంగిణి ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జి అరుణ తెలిపారు. జై శ్రీమన్నారాయణ. పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ చిన్నజీయర్ స్వామివారి ప్రత్యక్ష పర్యవేక్షణలో గీతా జయంతి మహోత్సవం జరుగుతోంది. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతను లోకానికి అందించింది. మానవతా విలువలు అందరికీ కలగాలి అని భగవంతుడు మనిషి ఎలా బ్రతకాలో చెప్పినటువంటిదే భగవద్గీత. ఈ భగవద్గీత 1వ అధ్యాయం దగ్గర నుంచి 18వ అధ్యాయం వరకు ఏం చేస్తే మనిషి ఉత్తమమైన గతిని పొందుతాడో చెప్పారు. సుమారు 18 పాఠశాలల నుంచి, కాలేజెస్ నుంచి పిల్లలు వచ్చారు. భగవద్గీత నేర్చుకుని ఈరోజు స్వామివారి ఎదురుగా పారాయణ చేస్తున్నారు. మనకి భగవద్గీతలో శ్రీకృష్ణుడు అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవచ నిర్మమో నిరహంకారః అని చెప్పారు. ఇవన్నీ ఈరోజు స్కూల్లో పిల్లలకి తప్పనిసరిగా రావాలి. ఎవరి మీద ద్వేషం లేకుండా ఉండాలి, అందరినీ స్నేహంగా చూడాలి, భగవంతుడు ఇచ్చినటువంటి ప్రేమని అందరికీ పంచాలి, అందరి లోపల భగవంతుడు ఉన్నాడు అని అందరికీ సేవ చేయాలి. ఇలాంటి ఎన్నో మోరల్ వాల్యూస్ ఉన్న ఈ భగవద్గీత జయంతిని స్వామివారు ఇక్కడ ఈరోజు చెప్తున్నారు. చాలా ఆశ్చర్యంగా, చాలా ఆనందంగా ఉంది. వేలాది మంది భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటే గీతా జయంతికి భగవంతుడికి ఇదే మనం ఇచ్చినటువంటి స్వామికి కృతజ్ఞత భావంతో మనం హ్యాపీ బర్త్డే చెప్పినట్టు ఈ కార్యక్రమాల్లో ఈరోజు పాల్గొనడం, చిన్నజీయర్ స్వామి ఈ కార్యక్రమానికి రావడం, వేలాది మంది పాల్గొంటే అందరికీ ఈ గీతా మహోత్సవానికి సంబంధించినటువంటి పుస్తకాలు భగవద్గీతని అందరికీ స్వామివారు వచ్చిన వేలాది మంది భక్తులకి ఉచితంగా అందజేస్తున్నారు. ఈ కార్యక్రమం అందరికీ ఆనందదాయకంగా ఉంది. జై శ్రీమన్నారాయణ, జై శ్రీకృష్ణ. ముందుగా అందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మేము దాదాపుగా 18 స్కూల్స్ అండ్ కాలేజెస్ నుంచి 1800 మంది పిల్లలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలానే భక్తులు కూడా దాదాపుగా 2200 మంది భక్తులు, అలాగనే ఫ్లోటింగ్ భక్తులు కూడా ఒక 1000 మంది దాకా వచ్చి కాసేపు పారాయణం చేసి ఫ్లోటింగ్ భక్తులు కూడా వచ్చి వెళ్ళటం జరుగుతుంది. ఇక్కడైతే ప్రసాదాలు 5000 మందికి ఏర్పాటు చేయడం జరిగింది. మేము అనుకున్న విధంగానే భక్తులందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ కూడా ఒకసారి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా. జై శ్రీమన్నారాయణ. నేను జయలక్ష్మి రామానుజదాసి, శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామివారి పాదపద్మాలకి దాసోహాలను సమర్పిస్తూ ఈ రోజున గీతా జయంతి సందర్భంగా ఇక్కడ ఒక అద్భుతమైన కార్యాన్ని నిర్వహిస్తున్నాము. సామూహిక భగవద్గీత పారాయణము. మొత్తము 2024 మంది విద్యార్థులు పాల్గొంటున్నారు. ఇందులో మొట్టమొదటిసారిగా విశాఖపట్నంలో ఇంత ఎత్తున స్వామివారితో కలిపి పఠించటం జరుగుతుంది. 18 అధ్యాయాల కోసం 18 పాఠశాలల నుంచి, స్కూల్స్, కాలేజెస్ కలిపి ఒక్కొక్క సంస్థ నుంచి 108 మంది పిల్లలు చొప్పున వచ్చి, ఇంకా కొన్ని సంస్థల నుంచి ఎక్కువ మంది రావటం వల్ల మొత్తం 2024 మందితోటి, ఇంకా భక్తజనం అయితే చెప్పక్కర్లేదు, అశేషంగా మీరే చూస్తూ ఉంటారు ఎంతమంది చేరుకున్నారో. అందరం కలిపి సామూహికంగా భగవద్గీత పారాయణం చేస్తూ ఉన్నాము. స్వామివారి అనుజ్ఞతోటి వికాస తరంగిణి వారిజ బృందం అందరం కలిపి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. మేము ఎప్పటి నుంచో స్వామివారి ఆయన మార్గాన్ని అనుసరిస్తూ మేము ప్రజ్ఞ అనే కార్యక్రమంలో భాగంగా అనేక మంచి విషయాలని కాలేజీలకి, స్కూల్స్కి వెళ్ళి పిల్లలకి నేర్పిస్తూ ఉన్నాము. స్వామివారి ఆశయాన్ని నిలబెట్టడం కోసం మేమందరం నిరంతరం కృషి చేస్తున్నాము. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఈరోజు గీతా జయంతి సందర్భంగా మన స్వామివారి జీయర్ స్వామివారి ఆధ్వర్యంలో ఇంతమంది చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ వచ్చి ఈ గీతా జయంతి యజ్ఞంలో పాల్గొని చాలా అద్భుతంగా ఉంది. మాకు కూడా ఆనందంగా ఉంది. జై శ్రీమన్నారాయణ.